ఎన్నైతే మనం కష్టపడి సంపాదిస్తామో ఇల్లు వాకళ్ళు ఆస్తులు ధనము బంగారము ధర్మంగా వచ్చిందే మనతో కడ వరకు కలిసి ఉంటుంది. కలిసి రావాలన్నా మనతో కడ వరకు ఆ ధనము కానీ మనం సంపాదించింది కానీ మనకు చివరి వరకు ఉండాలంటే అది ధనార్జన న్యాయార్జన ధర్మార్జన అంటే ధర్మంగా అర్జించినదై ఉండాలి, న్యాయంగా సంపాదించిందై ఉండాలి. అలా కాకుండా తొందరగా ఎక్కువ కోటీశ్వర్లు అయిపోవాలని అడ్డదారులు తొక్కి వెళ్తూ ఉంటే ఇక చెప్పలేనటువంటి అశాంతి మరి ఏవో చెప్పలేనటువంటి విపత్తులు ఆపదలు పొంచి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా అత్యాశ మంచిది కాదు. అటువంటి ఆపదలు కొని తెచ్చుకోకూడదు, దాన్ని ఆహ్వానించకూడదు. ఎంత ఉంటే అంతలోనే తృప్తి చెంది న్యాయంగా వెళ్తుంటే అది కడవరకు మనతోటి వస్తూ ఉంది. ఇది ఈరోజు మరి మంచి మాట ఏమిటంటే అతిగా ఆశపడకూడదు. గబగబా సంపాదించేసి త్వరగా సంపాదించేసి త్వరగా బిల్డింగ్లు ఇల్లు కట్టేసుకోవాలి, అందరికంటే గొప్పగా నిరూపించుకోవాలి అనే ప్రయత్నంలో ఒకసారి తడబడి గుంతలో పడుతూ ఉంటారు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడమే ఉత్తమము. లక్ష్మీ కటాక్షము వచ్చే సమయం ఉన్నప్పుడు ఎలాగైనా వస్తుంది. మనం పరిగెత్తకపోయినా ఆ సమయం గురించి వేచి చూస్తూ ధనార్జన కోసము ఎక్కువ పరిగెత్తన అవసరం లేదు. న్యాయంగా సంపాదిస్తూ అలా మెల్లగా వెళ్ళిన వాడే విజేతగా నిలుస్తాడు. గబగబా వెళ్తే ఏ గుంతల్లోనో పడతారు, లేనిపోని ఆపదలు చిక్కులు కూడా వస్తాయి. ఇదండి ఈరోజు మంచి మాట ఏమిటంటే పేరాశ అనేది వదిలేసేయాలి.